రాయదుర్గం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏ పట్టణానికి తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని 11వ వార్డులో 10 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్ పనులకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పట్టణంలో సుమారు 20 కోట్లతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయదుర్గం అభివృద్ధికి హితోధికంగా నిధులు మంజూరు చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే ఫ్లైఓవర్ పనులను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. Okay, sir. नमस्तस्ते नमस्तस्ते नमो नमः। या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। नीराजनं समर्पयामि परिमल देवताभ्यो नमः। नीराजनं दर्शयामि रक्षां धारयामि शुद्धायामि परिमलमन्त्रपुष्पं मणि बंधुर्मा రాయదుర్గం పట్టణంలో ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడానికి 2 సంవత్సరాల కాలంలో దాదాపు 13 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేశాం. ఇదే కాకుండా 60 లక్షల రూపాయల ఖర్చుతో దాదాపు 15 పనులు సిమెంట్ రోడ్ల పనులను పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టబోతా ఉన్నాం. ఆ 60 లక్షల రూపాయల పనుల్లో భాగంగానే 10 లక్షల రూపాయల పనులకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న మున్సిపాలిటీ సొంత ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేమకల్లు పర్యటనకు వచ్చినప్పుడు రాయదుర్గం మున్సిపాలిటీ ఆర్థిక దుస్థితిని ఆయనకు వివరించినప్పుడు దశలవారీగా వివిధ రూపాల్లో నిధులు ఇస్తాము, తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో 50 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు చేస్తాంలేని ఇచ్చిన హామీ మేరకు వివిధ రూపాల్లో మనకు నిధులు అందుతూ ఉన్నాయి. త్వరలోనే డిఐఎఫ్డి యుఐడిఎఫ్ 1 అట్లాగే అమృత్ 2 కింద 78 కోట్ల రూపాయల పనులు ఇవన్నీ చేపట్టనున్నాం. త్వరలోనే ఆగిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తాం. ఆ పనులకు కూడా త్వరలోనే శ్రీకారం చుడతాం వచ్చే 3 నెలల కాలంలో. ఇవన్నీ పనులు పూర్తయితే రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 140 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళం అవుతాం.
ఇవే కాకుండా ఇంకా నిధులు తీసుకొచ్చి రాయదుర్గం పట్టణాన్ని రాష్ట్రంలో ఏ ఇతర పట్టణాలకు తీసిపోని విధంగా అభివృద్ధికి అసలైన చిరునామాగా మారుస్తాం. నాతోనే రాయదుర్గం అభివృద్ధి ప్రారంభమైంది. వచ్చే 3 ఏళ్లలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఎందుకంటే రాయదుర్గం పట్టణ ప్రజలే 16,000 మెజార్టీ ఇచ్చి నన్ను అమితంగా ఆదరించినారు. ఎన్ని పనులు చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. దానికోసమనే ఎన్ని అవకాశాలు ఉంటే ఆ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని వివిధ మార్గాల్లో ఈ నిధులన్నీ కూడా తీసుకొచ్చి రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం.